మేము నాసిక్ నుంచి హరిహర్ ఫోర్ట్కి వెళ్ళే దారిలోకి వచ్చాము. ఈ షాప్ ఒకటి ఉంది, ఇక్కడ మ్యాగీ తిందామని చెప్పి ఆగాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి హరిహర్ ఫోర్ట్ వచ్చేసరికి ఇంకో 3 కిలోమీటర్స్ ఉంది. వాళ్ళు చిన్న ఫోటో సెషన్ ఒకటి ప్లాన్ చేశారు. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఉన్నాయి. क्लाइमेट అయితే కేసీబీడీనే. पर पर्सन 30 रुपीस, कैमरा चार्जेस 100 रुपीस. भैया कितना कार को? క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఫాగ్ కనిపిస్తుంది చూసారు, అక్కడ దాకా ట్రెక్ చేయాలి ఇప్పుడు మేము. ఇట్స్ ట్రెక్కింగ్ టైం. రోడ్ చాలా బాగుంది. చాలా గుండె ధైర్యం ఉంటేనే ఇలాంటి ట్రెక్కింగ్స్కి రావాలి. ఈ రమ్మ వెళ్ళి రావడానికి 4:30 గంటలు అంట. షార్ట్ కట్ ఎతికాము, కాకపోతే కొంచెం రిస్కీ షార్ట్ కట్ ఇది. ఇలా దిగేసి మళ్ళీ వాటర్లో నుంచి అలా వెళ్ళిపోవాలి. చాలా టఫ్, చాలా అంటే చాలా. ఇది సరైన దారి కూడా లేదు. ఇలా ఈ మట్టిలో కొండపైన ట్రెక్ చేసుకుంటారు. షూస్ అన్నీ జారిపోతున్నాయి. ఓజీ ట్రెక్కింగ్, ఒరిజినల్ ట్రెక్కింగ్. పైనుంచి కిందకి వెళ్తున్నారు మన హైదరాబాద్. బ్రో హాయ్. ఈ ట్రెక్కింగ్కి షూ వేసుకురావాలా, స్లిప్పర్స్ వేసుకోవాలని చెప్పి నేను చెప్పను. అది మన స్టెబిలిటీని బట్టి ఉంటుంది. నేనైతే షూ వేసుకొని వెళ్ళాను. మా ఫ్రెండ్స్ అయితే క్రాక్స్ వేసుకొని వచ్చారు. చాలామంది అవుటర్స్ లోకల్స్ అయితే ఇక్కడికి స్లిప్పర్స్తో వస్తున్నారు. హైదరాబాద్లో విజయవాడ అమ్మాయిలు కనపడ్డారు దారిలో. చాలా ఫాస్ట్గా ట్రెక్ చేస్తున్నారు. బూస్టింగ్ కోసం లెమన్ వాటర్ చెప్పాం. చక్కటి వ్యూ, చాలా బాగుంది. ఫైనల్లీ 90% వరకు రీచ్ అయిపోయాం మేము. అసలు ఫాగ్ వల్ల మనకి ఫోర్ట్ ఏం కనపడట్లేదు. ఏదో బోర్డు ఉంది, ఇక్కడ చాలా రాసున్నాయి. నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను, మనకు అవసరం లేదు దీని గురించి. లైట్ ఇక్కడ నుంచి 85 degrees స్టీప్ క్లైంబింగ్ ఉంటుంది. అది చేయాలి పైకి, ఫోర్ట్ పైకి వెళ్ళాలంటే. 50 degrees వ్యూ చూడండి, మెంటల్ మాస్. మనం కొండ పైకి గాల్లోకి వెళ్తున్నట్టే ఉంటుంది. 85 degrees స్టీప్ క్లైంబింగ్. చాలా రష్గా ఉంది ఈరోజు, మండే అయినా కానీ. యాక్చువల్గా మండే ఇంత రష్గా ఉంటుంది అనుకోలేదు. ఇది సీజన్ అంట, సో ఇంత క్రౌడ్ ఉంది. తెలుగులో ఉన్నారు, మనకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తెలుగు మాట్లాడుతుంటే చాలు అల్లే దగ్గరికి వచ్చేసి పలకరిస్తున్నారు అందరూ. మేము కూడా క్లైంబింగ్ స్టార్ట్ చేస్తున్నాము. టాస్క్లే చాలా కష్టపడి ఒక 15 feet అయితే ట్రెక్ చేసాం ఈ స్టోన్స్ మీద. చూడండి గర్ల్స్ కూడా ట్రెక్ చేస్తున్నారు, వీళ్ళు అమ్మాయిలు కూడా. తినమ్మా, ఇప్పుడే రైన్ స్టార్ట్ అయింది. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. లైఫ్ టైం ట్రెక్కింగ్, ఎవరైనా కానీ లైఫ్లో ఒకసారైనా ఇలాంటి ట్రెక్ చేయాలి. ఏ జాగ్రత్తగా రండి మామ, జాగ్రత్తగా రా. అండి మన ఇదిగో పట్టుకో, పైకి వెళ్ళిపో, పైకి వెళ్ళిపో మామ. ఈ వీడియో చూడండి, అదిగోండి హరిహర్ ఫోర్ట్. ఎంత హైప్ ఇచ్చాను దానికి, అది వర్తనే నాకు తెలుసు. దిస్ ఇస్ ద రియల్ బ్యూటీ ఆఫ్ మహారాష్ట్ర.
దగ్గర అక్కడ ఆ స్పాట్లో ఒక 1 అవర్ దాకా వెయిట్ చేసాము. అయినా రెస్ట్ తగ్గట్లేదు. ఇంకా ఎలా అయినా వెళ్ళిపోదాం పైకి అని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఒక 20% అయితే వచ్చాము. ఇంకా 80% ఉంది నేను క్లైమ్ చేయాల్సింది. తనకి చాలా కష్టపడి మొత్తం పైకి వచ్చాక చుట్టూ మంచు కప్పేసి ఫుల్గా వర్షం పడుతుంది. ఏం కనిపించట్లేదు కింద. సీనరీ ఏమో చూపిద్దామన్నా కానీ మీకు వర్షం బాగా పడుతుంది. హెవీగా రైనింగ్ ఇక్కడ. ఇంకా మేము రిటర్న్ అయిపోయాం కిందకి పార్కింగ్ దగ్గరికి. మళ్ళీ ఇక్కడి నుంచి ఒక 1.5 అవర్ పడుతుంది మాకు కిందకి వెళ్ళడానికి. మేము బేస్ పాయింట్కి అయితే వచ్చేసాం. మళ్ళీ కిందకి పైన వాటర్ దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది, బిస్కెట్స్ దొరుకుతున్నాయి, మంచి టీ దొరుకుతుంది. నో ప్రాబ్లం. వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోయినా నో ప్రాబ్లం. కాకపోతే మీరు అంబ్రెల్లా కానీ లేదంటే రెయిన్ కోట్ కానీ డెఫినెట్గా క్యారీ చేయాలి మీరు. అప్పుడే వర్షం పడినా కానీ ఏమైనా కానీ మనం సేఫ్గా ఉంటాం. మన మొబైల్స్కి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ వేసుకోవాలి. ఇదిగోండి ఇదే బేస్ క్యాంప్. ఓకే, సైనింగ్ ఆఫ్ అడ్వెంచరస్ పోరగాళ్ళు. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.